ఈ రోజు వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు, నమ్మేటట్టుగా కూడా ప్రభుత్వం లేదు. ఇవాళ మేము ఏమడుగుతున్నామంటే, ఈ రోజు హైదరాబాద్ను నేను న్యూయార్క్ చేస్తాను, హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీ నేను న్యూయార్క్ సిటీ చేస్తాను, ఇస్తాంబుల్ చేస్తాను. గతంలో సేమ్ ఇదే మాటలు గతంలో కేసీఆర్ గారు చెప్పేది, ఇస్తాంబుల్ కాదు ఏం కాదు. నేను ఏం చెప్తున్నా అంటే హైదరాబాద్ ఎక్కడ ఉండని అంటున్నా. హైదరాబాద్ గురించి ఆల్రెడీ ప్రపంచ దేశాలు మాట్లాడేటట్టుగా ఈరోజు హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు ఆనాడు నిజాం సర్కారే ఏర్పాటు చేసారు. ఇక్కడ చాలా మంది అది చూడడానికి చాలా మంది బయటికి వెళ్ళి వస్తా ఉన్నారు, కొత్తగా ఏం చేసేది అవసరం లేదు. ఈ రోజు మన ముఖ్యమంత్రులు పివి నరసింహారావు గారు ఒక ఆర్థిక విధానాలు చేపట్టినటువంటి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండే, అంటే ఒక స్టేచర్ ఉన్న వ్యక్తులు ఉండే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాకు నిజంగా మాకు పుణ్యం చేయాలనుకుంటే, ఈ తెలంగాణ ప్రజలకు పుణ్యాన్ని మంచి చేయాలనుకుంటే, ఇంకొకసారి 89 కేసు ఉన్నటువంటి క్రిమినల్ ముఖ్యమంత్రి కాకుండా మాకు చూస్తే అంత